పరాభవనామ సంవత్సర విశిష్టత మీకు తెలుసా? హాయ్ ఫ్రెండ్స్, నా పేరు ఎద్దనపొడి ఆరుద్ర. ఈరోజు పరాభవనామ సంవత్సరం గురించి తెలుసుకుందాం. పరాభవనామ సంవత్సరం వైఫల్యం నుంచి వైభవం వైపు ప్రయాణం అన్నమాట. ఉగాది పండుగ మరియు పరాభవనామ సంవత్సరం యొక్క విశిష్టతని తెలుసుకుందాం. తెలుగువారి పండుగలలో ఉగాదికి ఒక ప్రత్యేక స్థానం ఉంది. ఇది కేవలం క్యాలెండర్ మారే రోజు మాత్రమే కాదు మై డియర్ ఫ్రెండ్స్, మన ఆలోచనలను, ఆశయాలను కొత్తగా నిర్దేశించుకునే సమయం అన్నమాట. అయితే 2026 మార్చి 19న ప్రారంభం కాబోయే కొత్త ఏడాదికి పరాభవ అనే పేరు ఉండటం చాలా మందిలో ఆసక్తిని, అలాగే మరికొంతమందిలో ఆందోళన కలిగిస్తోంది. ఎందుకంటే సాధారణంగా పరాభవం అంటే అవమానం లేదా ఓటమి అని మనం భావిస్తూ ఉంటాం కదా. కానీ ఈ పేరు వెనక ఉన్న లోతైన ఆధ్యాత్మిక అర్థం తెలిస్తే మనం ఈ ఏడాదిని ఎంత ఉత్సాహంగా ఆహ్వానించాలో మనకు అర్థం అవుతుందన్నమాట. అసలు పరాభవ అంటే ఏమిటో తెలుసుకుందాం. సంస్కృత భాషలో ప్రతి పదానికి ఒక లోతైన భావం ఉంటుంది. పరాభవ అనే పదాన్ని విడదీసి చూస్తే పర అంటే అత్యున్నతమైన, గొప్పదైన లేదా అతీతమైన అని అర్థం. భవ అంటే పుట్టుక లేదా స్థితి అని అర్థం. అంటే మనలోని అజ్ఞానాన్ని, అహంకారాన్ని, బలహీనతలను ఓడించి అంటే పరాభవించి ఒక ఉన్నతమైన స్థితిలో కొత్తగా జన్మించటమే ఈ ఏడాది యొక్క అసలు సందేశం. మనం ఎదుగుదల క్రమంలో పాత అలవాట్లను, పనికిరాని ఆలోచనలను వదిలివేయడమే అత్యవసరం. ఆ వదిలివేతనే ఇక్కడ పరాభవంగా అభివర్ణించారు. 6 రుచులు, అలాగే మన జీవిత పాఠాలన్నమాట. ఉగాది పచ్చడిలో 6 రుచులు ఎలాగైతే ఉంటాయో జీవితంలో కూడా కష్ట సుఖాలు అంతే సహజం. ఈ పరాభవ సంవత్సరంలో మనం నేర్చుకోవాల్సిన ముఖ్యమైన విషయం ఏంటంటే సెల్ఫ్ ట్రాన్స్ఫర్మేషన్, అంటే స్వయం పరివర్తన. ఫస్ట్ వన్ చూసుకుంటే వీటిల్లో బద్ధకంపై విజయం. మన లక్ష్యాలను అడ్డుపడే బద్ధకాన్ని ఈ ఏడాది మనం ఓడించాలి. అది జరిగినప్పుడే మనం విజయం వైపు అడుగులు వేయగలుగుతాం. ప్రతికూలతలపై గెలుపు అనమాట. మన మనసులో ఉండే నెగటివ్ ఆలోచనలను పరాభవం చేసి సానుకూల దృక్పథంతో ముందుకు సాగాలి. అలాగే అహంకారం వీడటం. నేను అనే అహంకారాన్ని తగ్గించుకుని వినయంతో కూడిన జ్ఞానాన్ని సంపాదించాలి. మార్పు ఎప్పుడు చేదుగానే ఉంటుంది. ఉగాది పచ్చడిలో వేప పువ్వు చేదును కూడా మనం ఎందుకు ఇష్టంగా స్వీకరిస్తామంటే ఎందుకంటే ఆ చేదు మన శరీరానికి ఆరోగ్యాన్ని ఇస్తుంది. అలాగే జీవితంలో వచ్చే కొన్ని కఠినమైన మార్పులు ప్రారంభంలో ఇబ్బందిగా అనిపించినా అవి మనల్ని మరింత దృఢంగా మారుస్తాయి. విశ్వావసు సంవత్సరంలో మనం నేర్చుకున్న పాఠాలను పునాదిగా చేసుకుని ఈ పరాభవ సంవత్సరంలో మనల్ని మనం కొత్త వ్యక్తిగా మలుచుకోవాలి. 2026 ఉగాది మన కొత్త ఆరంభం అన్నమాట. అలాగే ఈ 2026 ఉగాది మనకిచ్చే గొప్ప అవకాశం ఏంటంటే మనల్ని మనం పునర్నిర్మించుకోవడం. ఓటమిని చూసి కుంగిపోకుండా దాన్ని గెలుపుకు మెట్టుగా మార్చుకోవడమే ఈ పరాభవ నవ సంవత్సర విశిష్టత. చీకటిని ఓడిస్తేనే కదా వెలుగొచ్చేది. అలాగే మనలోని లోపాలను పరాభవం చేస్తేనే మనలోని దైవత్వం వెలుగులోకి వస్తుంది. ఈ పరాభవనామ సంవత్సరం నుండి మీరు మీలోని ఏ అలవాటును లేదా నెగిటివ్ క్వాలిటీని పరాభవం చేయాలనుకుంటున్నారో దయచేసి కింద కామెంట్ చేయండి. అలాగే మీకు, మీ కుటుంబ సభ్యులందరికీ కూడా పరాభవనామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం దయచేసి మర్చిపోవద్దు. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.